బాయ్. ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నావు కదా, ఎలా ఉంది ఫీల్? సో గైస్, ఒక ఆమ్లెట్ అయిపోయింది, ఇంకో ఆమ్లెట్ కూడా అయిపోవచ్చు. 3 ఆమ్లెట్ ముగ్గురు, ఎవరికంటే అన్నయ్యకి, దాఫర్కి, వసీంకి మాత్రమే. నేను ఆమ్లెట్ లేదు. Where the OBS studio starts, so you have to just crop from where you have started your presentation. For suppose I have started here. So good morning. So guys, అన్నం తింటున్నాం. బ్రదర్ వచ్చేసి పప్పు గుడ్డు సేమ్, అక్కడ కూడా పప్పు గుడ్డు, అక్కడ కూడా పప్పు గుడ్డు, కానీ ఇక్కడ స్పెషల్ గుడ్డు లేదు, గొట్టాలు వచ్చాయి. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ మళ్ళీ ప్రిపరేషన్ అండి, పెద్దగా చేసేదేం లేదు. సో దానికోసం నేను వసీంని తీసుకొని మా ఇంటికి రావాలి. అంటే వాళ్ళ ఇంట్లో మొన్న ప్రిపరేషన్ చేశాం కదా, ఆల్టర్నేట్గా మా ఇంట్లో ప్రిపేర్ అవుదామని అనుకున్నాం, డిసైడ్ అయ్యాం. సో జాఫర్కి ఒకసారి కాల్ చేయాలి, తను వస్తా అన్నాడు. బిజీగా ఉంటే ఏం చేయలేను బ్రో అన్నాడు. యాక్చువల్లీ నా దగ్గర ఇప్పుడు బండి లేదు, నాన్న బండి ఉంది కానీ బయటే ఉంది. నాన్న వర్క్ అని సత్తెనపల్లి వెళ్ళారంట. సో కీస్ ఆయన పాకెట్లోనే మర్చిపోయి వెళ్ళారు. ఇప్పుడు నాకు బండి కావాలి. వసీం వాళ్ళ ఇల్లు చాలా దూరం ఇక్కడ నుంచి, బుచ్చే తోట. సో అన్నయ్య మధువన్ హోటల్లో ఉన్నాను, ఇస్తాను, తన బండి ఇస్తానంటే వెళ్తున్నా, తీసుకోవడానికి వెళ్తున్నా. సో తీసుకొని వసీంని పిక్ చేసుకొని ఇంకా మన ఇంటికి వచ్చాడమే. అదర్ దాన్ దట్ ఏం లేదండి. ఐ హోప్ నిన్నటి వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటున్నా. వివిఐఎస్సి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ చాలామంది హౌ టు జాయిన్ IEEE, IIC, UIF అంటున్నారు. సో వాటి గురించి కూడా, రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి వీడియో తీస్తాను. ఇంకా డైరెక్ట్ అన్నయ్య దగ్గర బండి తీసుకున్నా. అన్నయ్య అక్కడే ఉన్నాడు. సో గైస్, ఫైనల్లీ అన్నయ్య దగ్గరికి అయితే వచ్చాను. హోటల్ దగ్గర వర్క్ చేస్తుంటే అండ్ కీస్ తీసుకున్నా. బ్రో బాయ్ బ్రో. సిగ్గు ఎంత రామన్నా రావట్లేదు బ్లాగ్లో. సో బండి రెడీ, ఇక డైరెక్ట్ వసీం వాళ్ళ ఇంటికి వెళ్దాం ఫస్ట్, దాని తర్వాత జాఫర్ భయ్య దగ్గరికి వెళ్దాం. చలో గైస్, ఫైనల్ అయితే వసీం వాళ్ళ ఇంటికి వచ్చేసాం. వీడిని తీసుకొని మా ఇంటికి వెళ్ళబోతున్నాను. వీడు వచ్చి చూస్తే ఏం చేస్తున్నాడు చూడండి. ఈజ్ వాచింగ్ యానిమేనా, అది అవెంజర్స్ చూస్తున్నాడంట. అరే జాఫర్కి ఒకసారి కాల్ చేయి. ఫుల్ జలుబు, ఫీవర్ గైస్, అసలు తగ్గట్లేదు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇడ్లీ తినేసాను, తినేసి ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. సో డైరెక్ట్ వీళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట. మనోడ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు గైస్. Good morning everyone, my name is Abid from CSM E section, and today I will be presenting a seminar on Adversal Search Basics. Adversal Search Basic is a fundamental concept in artificial intelligence that focus on decision making in competitive environment. So guys, ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చేసి సెమినార్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. జాఫర్ కాదు, వసీంది అయితే సెమినార్ ఉంది, జాఫర్కి లేదంట సెమినార్. అంటే లైక్ సెమినార్ టాపిక్స్ వాళ్ళకి అలా ఏం లేదు. మేమేమిటంటే AI మీద సెమినార్ ప్రిపేర్ చేసి, PPT ప్రిపేర్ చేసి, దాని మీద 5 minutes వీడియో చేసి డ్రైవ్ అనేది స్ప్రెడ్షీట్లో అప్లై చేయాలి. సార్ ఇచ్చారు స్ప్రెడ్షీట్, దాంట్లో అప్లై చేసేస్తే మా సెమినార్ 5 marks మాకు వచ్చేస్తాయి. జాఫర్ బ్రదర్ హాయ్. సో మన జాఫర్కి ఏం లేదనుకుంటాగా ఇలా సెమినార్ లేదు. ఈరోజు అసైన్మెంట్ ఉంది, ఫ్రెండ్కి ఇచ్చి సబ్మిట్ చేయించాను. సెమినార్ అయితే ఇదేం లేదు. సో మనకి ఈ కష్టాలన్నీ. రే ఓవర్ యాక్టింగ్ చేయకరా, తట్టుకోలేకపోతున్నారు, బాధకుతుంది. ఏ సెక్షన్లో అయినా వెళ్ళిపోవాల్సింది. అసలు ఇందే ముసుగులా ఏ సెక్షన్కి వస్తావా? ఎవ్వరు లేడు, నేను ఒక్కనున్నా అక్కడ. నువ్వు ఉన్నావు గారా, అది చాలా వేసాడు, బాగా వేస్తాడు సార్, ముసుగులు వేసాడు. సో ఇప్పుడైతే అన్నం టైం అయింది. ఫస్ట్ వీడి సెమినార్ అయిపోతే అన్నం తినేసి ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ADS వర్క్ కాదు, అది చదువుకోవాలి, ప్రిపరేషన్. అది వర్క్ అంట. ఏదో లేండి సార్, ప్రిపేర్ అవ్వాలి. చదువు రాదు, బీటెక్ చదువుతున్నాడు.
కెమెరా కదిపేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రిడ్ బేస్డ్ సెర్చ్ డెఫినేషన్ చెప్తాం. Grid based search expands the node that appears to be closest to the goal based only on the heuristic function. It always moves towards the most promising looks options. Working principle dandi. It does not consider the cost to reach the current node, only the estimation distance to the goal. Inka on estimation promising to the goals always moves towards what appears to be the best intimation, does not consider the cost reaches to the current node. Grid based search advantages ఏంటంటే faster in many cases, especially for large search spaces, as it directly aims for the goals. Display capture is there. Yeah, you can on the display capture and select the display 1960. So you gonna add the screen recording of your PC. No, after it you have to record your face. How to do it? So guys, lunch time అయితే అయింది. ఇప్పుడు మన వసీం ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నారంటే, అరే ఆగరా గోల్స్ ఎగ్ ఆమ్లెట్ వేస్తా అంటే, సో అది కాదురా పెన్నం, అది వేరే పెన్నం. అది కేవీ పెనం, ఆమ్లెట్ పెనం వేరుంటది. దిస్ ఈజ్ ఆమ్లెట్ పెనం, తెలుసుకోండి గాయస్. ఇది ఆమ్లెట్ పెనం ఇలా ఉంటది. ఫస్ట్ లైటర్ होना, आफ्टर ऑयल होना, अंडा फोड़ को मिलाने, स्पून होना. see there is the Kuddus. Okay. Where is the bowl for culping? ముందు గుడ్డు తీరా, ఇంగ్లీష్ రానప్పుడు ఎందుకురా భయా తుమాక్ బినా. पर उधर ही रहते तो एडजस्ट कर लो भैया, अभी बोले 4 guddus for 4 people. You not eat no guddu. I won't eat guddu. You get fever guys. ఫీవర్ అందుకనే తినకూడదు. సో బ్రదర్ షఫీ ఇట్రా. బ్రదర్ షఫియా మనోడి మోటివేషన్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు ఎందుకు. సో మనోడిని ఫోకస్ చేయి. అప్పుడు దాకా మనం షేక్ ఎక్కువ అయిపోయింది. వీడియో టెక్నాలజీ. అరే వాటర్ ఎందుకురా? సమ్ వాటర్ వాంట్ టు కల్పిడింగ్. వాటర్ ఏమన్నా వేసేది? सही पानी मिलाता है. थोड़े मिलाते. అరే ముందు ప్యాన్ ని వాష్ చేసావా? లేదు వాష్ చేయాల. అసలు వాష్ చేసేలా ఆయిల్ అప్పుడే అంటే మనం మొత్తం క్లీనింగ్ గానే ఉండేది. మీరు ఇంత క్లీనింగ్ లెస్ గైస్ అని నాకు తెలియదు గైస్. క్లీనింగ్ లెస్ గైస్ కదే. అరే మేమా ఆడియన్స్ ఆరా ఏమంటున్నా? అరే నిజంగానా? సही చే ఆయిల్ వేసేది అందులో ఆయిల్ వేసేది అదవా. హే యు డోంట్ నో లేరా, దిస్ ఇస్ ఏ దేశీ స్టైల్. क्या देसी है भाई, क्या यही बोलता है. चिले डालने नीचे ऊपर करते फिर तुम्हें कितना सुकून से डालूं पड़ता मैं. బాయ్ ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నావు కదా, ఎలా ఉంది ఫీల్? సో గైస్ ఒక ఆమ్లెట్ అయిపోయింది. రెండో ఆమ్లెట్ కూడా అయిపోవచ్చు. 3 ఆమ్లెట్ ముగ్గురు ఎవరికంటే అన్నయ్యకి, దాఫర్కి, వసీంకి మాత్రమే. నేను ఆమ్లెట్ తినట్లేదు, నేను గొట్టాలి చిప్స్ కానీ ఏమైనా తెచ్చుకొని అది ఓన్లీ స్నాక్ లాగా లంచుకోవడానికి తినడానికి మాత్రమే. సో కర్రీ ఏంటో లంచ్ తినేటప్పుడు చెప్తా. ఫస్ట్ ఇది వేసేస్తా. గైస్ ఇది ఎలా ఉంది? ఇది నేనే చేసింది ఆమ్లెట్. నచ్చితే కామెంట్ చేయండి. క్రెడిట్ కొట్టేస్తున్నాడు గైస్. చంపేస్తా గైస్. అసలు సో గైస్ అన్నం తింటున్నాం. బ్రదర్ వచ్చేసి పప్పు గుడ్డు. సేమ్ అక్కడ కూడా పప్పు గుడ్డు, అక్కడ కూడా పప్పు గుడ్డు, కానీ ఇక్కడ సమ్ స్పెషల్ గుడ్డు లేదు, గొట్టాలు వచ్చాయి. తినకూడదు అందుకని వచ్చాయి. సో రేపు పచ్చడి ఉంది. పచ్చడి ప్లస్ పప్పు ఈజ్ ఈక్వల్ టు సూపర్ హెవెన్. సో బ్రో సిగ్గుపడు పర్లేదు కానీ తిను, ఏముండదు. ఎరా తిను.
సో గైస్ ఇప్పుడేనండి ఏడిఎస్ యొక్క ఫస్ట్ యూనిట్ అనేది మేము కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ అంటే ఇన్ డీటెయిల్గా చదువుకున్నాం, డీప్గానే చదువుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఏడిఎస్ ఎగ్జామ్కి ఒక రోజు ముందు సెలవు వచ్చిందంట. సో అందుకని సెకండ్ అండ్ థర్డ్ హాఫ్ యూనిట్ అందులో చదువుకుందామని ఆగాను, మేము ముగ్గురం ఆగాము. సో మా జాఫర్ బ్రో ఏం చేస్తున్నాడంటే, బ్రో వాట్ ఆర్ యూ డూయింగ్? వసీంది సెమినార్ ఉంటే ఎడిట్ చేసి పోస్ట్ చేయాలంట. వాడు మనోడు బిజీగా ఉన్నాడుగా, వాడి వీడియో నేను ఎడిట్ చేస్తున్నాను అనమాట. సో మన వసీం ఏం చేస్తున్నాడో చూద్దాం. బిజీ అంటున్నాడు కదా. ఏయ్ అరే అరే అది బాయిల్ అవ్వనిరా, అప్పుడే కాదురా, బాయిలింగ్ వాటర్లో వేస్తారా, అది పక్కన పెట్టే అది. సో వచ్చారా చేయడం? కొద్దిగా అమ్మాయిలు ఉంటే మెసేజ్ చేసి చెప్పండి. నీకు మాత్రం రాదు. వచ్చరా? ఏమొచ్చురా? కుకింగ్ లో మనం పిహెచ్డి చేసినాం. సర్లే కానీ ఎలా చదివామో చెప్పు. మనం ఫస్ట్ అయితే చదువుదామని వచ్చి మళ్ళీ జాఫర్ కోసం వెళ్ళి మళ్ళీ వచ్చి అన్నం తిన్నాం. ఫస్ట్ అన్నం తిన్న తర్వాత స్టార్ట్ చేసాం. సో ఎలాగో అలా యూనిట్ 1 కంప్లీట్ చేసాం. యూనిట్ 1 అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాం. ఇంకా అయిపోయింది. ఏడిఎస్ బ్రదర్ బిఆర్ షఫీ వీడియో అయితే అయిపోయింది. లవ్ యూ గైస్. బ్రో ఎన్హాన్స్ చేసావా వాయిస్? క్లిప్ అయితే అంతవరకు కాదని చూసుకోమని. అంతేలే, లాస్ట్ లో ఎండ్ చేసేటప్పుడు ఎంత ఉందిరా వీడియో? ఇది డిలీట్ చేయి, లాస్ట్ ఎండింగ్ పార్ట్. సరే, థ్యాంక్ యూ చెప్పిన తర్వాతే కదా చేస్తుంది ఏ స్టార్ సర్చ్ అనేది. థ్యాంక్ యూ సార్. డన్. ఇప్పుడు వాయిస్ ని ఎన్హాన్స్ చేసే. ఓకే, మరుగు తొందరగా మరుగు, నీళ్లు మరుగు. అలా చేస్తే తొందరగా అవుతాయంట గైస్. చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది. అంటే సూకర్ బచ్చా, సూకర్ అరే రే గరమో బచ్చా, గరమో అది. గైస్ మసాలా వేస్తున్నాడు మనోడు. మ్యాగీ అంట, మ్యాగీ. మనోడు ప్రయోగాలు చేస్తున్నారు, ఏందో చూద్దాం ఎలా ఉండిద్దో ఏముండిద్దో. బహుశా మేము తర్వాత లేకపోయినా మా వీడియోలు చూస్తూ ఉండండి. అరే మాట అన్నారా, మసాలా కలుపుతుంది. వాడు ఎందు చేస్తున్నాడు, ఇడు ఎందు తిప్పుతున్నాడు. నాకైతే కడుపులో తిప్పుతుంది ఆడు తిప్పుతుంటే దాంట్లో. అరే ఒక్క నిమిషం అదే మొత్తం మసాలా ఒకేసారి వేయర్రా ఎవరు. అదే స్ప్రింకిల్ చేస్తారు. స్ప్రింకిల్? అరే ఇప్పుడు ఇక్కడే నేను ఆపు అంట, ఆపు. కొంచెం ఇక్కడే. అరే మరీ అంత కాదు, వేరా. అరే రావాలి కదరా అది వేడికి. అరే నువ్వు కలుపుతున్నా చెప్తా. అరే అసలు వేడి అరే మామూలుగా ఇలా అన్నా కూడా వచ్చేది కదా. నిజం చెప్పాలంటే ఇదేంరా మరీ షో చేస్తున్నాడు, రావట్లేదంట వేడికంట. చెఫ్లా చేయాలరా, చెఫ్లా, నాట్ యువర్ అన్ప్రొఫెషనల్. అరే కొంచెం వెనక్కి ఏం జరగండి రా, ఎందుకు దాని మీదకి వెళ్ళిపోతున్నారు ఇద్దరు. మనసు పెట్టేస్తున్నాం ఒక్కదాని మీద. ఈ ఒక్కదాని మీద కాదు, ఏ పని చేసినా అలాగే చేస్తాం మేము. మోటివేషన్ ఇచ్చేది నేను, దాన్ని ఇంప్లిమెంట్ చేసేది మాత్రం నేను గైస్. అంటే ఇచ్చేవాడిని నేనే చేయను. చూడండి ఎంత బాగా చేస్తున్నామో. గైస్ మన వసీం చేసిన సూఖా పూకా మ్యాగీ ఇది. సూకా పూకా కాదురా, వెరీ డెలిషియస్ మ్యాగీ అది. అది నువ్వు అనుకుంటే కాదు, టేస్ట్ చేసి మేము చెప్పాలి. చేయండి బ్రో, లెట్స్ ఇట్. మనోడు వెళ్ళాలంట ఇంటికి. యా గైస్, ఇప్పటికే చాలా ఫోన్లు అయితే వచ్చినాయి నాకు. అబ్బో, ఎవరి నుంచో? ఇంటి నుండి. అది క్లారిటీ మెన్షన్ ఇన్ ద బ్రాకెట్. యా నేను ఇది తింటున్నాను, తర్వాత నేను మిమ్మల్ని కలవకపోవచ్చు. రేపు కావాల్సి వస్తే వెంబడిని నన్ను కలయండి. తెలుగు కలవండి. యా గైస్, నాకు తెలుగు రాదు. ఎలా ఉంది ఆఫర్? వాడిని అడిగినా వేస్ట్, బాగుండిద్ది అంటాడు. పర్లేదు, మేనేజ్ చేయొచ్చు. అలా అయితే పర్లేదు. అరే నిన్ను అడిగి వేస్టేరా. అదే నేను వండింది నేనే చెప్తే బాగోదు, సో నువ్వు తిని చెప్పు.
సో నేను కడాయి, వాళ్ళిద్దరు ప్లేట్స్. కడాయిలో తింటే ఆ మజానే వేరు. బాయ్ గాయస్. బాయ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరినైతే ఇంటి దగ్గర వదిలిపెట్టేశానండి. సో ఫస్ట్ జాఫర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన్ని వదిలిపెట్టేసి మళ్ళీ వసీం వాళ్ళ ఇంటికి వెళ్ళి వదిలిపెట్టేసి వచ్చేసా. ఇప్పటికీ ఐస్ రెడ్ అయిపోయాయి, ఫుల్ జ్వరం వచ్చేసింది. ఫస్ట్ యూనిట్ అయితే ఎలాగో అలా కంప్లీట్ చేసామండి. అన్న రోజు మొత్తం కలిపి 1 యూనిట్ అయినా అంటే ఎస్, మేము స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసాం. అసలు క్లాసెస్ సరిగ్గా వినలేదు. సో మళ్ళీ ఆన్లైన్ యూట్యూబ్లో విని క్లాసెస్ టాపిక్ మళ్ళీ మొత్తం విని ప్రాక్టీస్ చేసేసరికి 1 యూనిట్ అయిందండి. సో ఇప్పుడు నిద్రపోవడానికి వెళ్తున్నాను. దుప్పటి కూడా రెడీ. ఫుల్ జ్వరం వచ్చేసి చలి జ్వరం, చలి వేస్తుంది బాగా. ఇంకా నిద్రపోవడమే. మళ్ళీ రేపు ఇంకో కొత్త వ్లాగ్తో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.